ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటున్నారా? కండ బలం, గుంటె బలం, గాలి బలం, కష్ట బలం, లేదు భయం, మాకు జయం. 1 2 3 4. దేవుడైన జీవుడైన రిక్ష ఓడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా. లోడే దౌడే శాలిబండ, గోలుకొండ, ట్యాంకు బండు, గట్టుకుండ, పంజగుట్ట, ఎర్రగడ్డ. 1 2 3 4. చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై. చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై. పియో ఛాయ్ ఏరా భాయ్. పాలకొల్లు, ముగల్ తూర్రు, పొద్దుటూర్రు, గిత్తలూరు, చిత్తలూరు, గుంతలూరు. స్టార్ మహిళ 1800+. ఓరి 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 అరే రే 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 ఏం పార్టిసిపెంట్స్ వచ్చారు ఇవాళ. అరే రే రే ఫుల్ చమకాయిస్తున్నారు అందరూ. మెడలో గొలుసేంది, ఆ చీరలేంది, అడే డే 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 డే. నన్ను మర్చిపోయారు కదా మీరు ఈ మధ్య. అసలు ఎక్కడైనా కనిపిస్తుందా రిక్షా? మనం చూసారా ఫుల్ పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేసి తీసుకొచ్చా రిక్షా. బాగా కొడుతుంది కదా. సూపర్ సూపర్. ఇది మా తాత ముత్తాతల కాలం నాటి రిక్షా పట్టుకొచ్చాను నేను. అరే రిక్షాలకు డిమాండ్ తగ్గిపోయింది. అందరూ కార్లు లోన్లు తీసుకొని కార్లు కొనేసుకుంటున్నారు, మరి రిక్షాలు వెళ్ళేది ఎవరబ్బా? అందుకే హైటెక్ రిక్షా ఎత్తారా? ఎక్కుతాం సుమా. లక్డీ కప్పుల్ టు పంజగుట్ట ఫ్రీ. దాని తర్వాత మీరు బస్ ఎక్కివ్వండి. ఓకే పరిచయాలు చేసుకుందాం. పరిచయాలు. వెల్కమ్ వెల్కమ్. వినీలా ఎక్కడికి వచ్చినారు? మెదక్ నుండి వచ్చాను. మా వారి పేరు గౌరీశంకర్. నాకు 2 బాబులు. స్కూల్ పోతారా? వెళ్తారు. ఎట్లా పోతారు? రిక్షాలో. ఏం రిక్షాలో? ఈ రిక్షాలో, ఆటో రిక్షాలో పోతారు? హైటెక్ రిక్షాలో. హైటెక్ రిక్షాలో పోతారు. స్పెషల్ మాకుంది మెదక్లో. ఇట్లాంటిదేనా? ఇంతకంటే సూపర్. సూపరా? అసలు 3 పయ్యాల ఈ రిక్షా మీద పోతే ఆ గాలి తగులుకుంటూ ఆ వాసనలు వస్తూ అబ్బాబాబా ఎంత బాగుంటుంది తెలుసా. అసలు ఈ మధ్య కాలంలో ఏసీ కారులో పోతున్నారు కానీ ఏసీ కూడా అవసరం లేదు. ఈ రిక్షా దొక్కితే ఆ కిక్కే వేరప్ప. హలో హాయ్ నమస్తే. నమస్తే చెప్పండి. సలాం అలైకుం. వాలేకుం సలాం. బాగున్నావా? మస్తు ఉన్నా. గిట్ల వచ్చిన రిక్షా మీద? మరి రిక్షా మీద కాకుండా రిక్షా కింద నుంచి వస్తాను. అయ్యా నువ్వు రిక్షా కింద నుంచి వస్తావు అనుకున్నా నేను. చెప్పండి చెప్పండి మీ గురించి చెప్పండి. ఏంది? నా పేరు సంధ్య. సంధ్య అలియాస్ శాండీ. మరి అదేంది శాండీ అయింది? అదే శాండీ అని చెప్తున్నాను కదా. ఇంకా నయం భాగ్య అయితే బ్రాండీ అవుతుంది అది. ఏందో అసలు ఈ మధ్య కాలంలో ఫుల్ అసలు. చెప్పండి. శాండీ. సిద్దిపేట నుంచి వచ్చాను. నాకు 2 అమ్మాయిలు. హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే ఏం చేస్తారు? బాసలు తోమడం, బట్టలు, రిక్షాలు ఇట్లా తుడవడము. ఇగో పాపం మీరు రోజంతా అలసిపోతారు కదా కదా. అప్పుడప్పుడు షికారు చేయాలి. అందుకే వచ్చిన. రిక్షా మీద ఎక్కితే ఇట్లా తిప్పుతా ఒక రౌండ్. కూర్చోండి. వద్దు టైర్లు ఉండవేమో. అరే కూర్చోండి. ఇక్కడ ఉండే వాళ్ళ కల్లా ఎవరు అల్కా ఉన్నారు బాగా. సుమా నేను కూర్చోనా? ఒక రౌండ్ తిప్పుతాను లేదు. ఓకే ఫైన్. ఎక్కువ ఎక్కువ. ఓకే వీళ్ళ పరిచయాలు కూడా కానీ చేసి అప్పుడు ఒకటేసారి పోదమ్మా. నా పేరు విజయ. నేను సిద్దిపేట నుండి వచ్చాను. నాకు ఒక పాప ఒక బాబు, అక్షయ మన్వర్షిత్. నా పేరు స్మిత. నేను రేపటి నుండి వచ్చాను. నాకు పాప బాబు పూర్ణిమ వెంకట పార్త. పాప మీ పెద్ద ఫ్యాన్. మిస్ కాదు మీ ప్రోగ్రామ్ కాబట్టి ప్లీజ్ ఆమె హాయ్ చెప్పండి. ఇగో పాప నువ్వు మిస్ అయితే మిస్ అయ్యావు గానీ రిక్షాలో మాత్రం ఒక్కసారైనా నువ్వు రైడ్ తీసుకోవాలి. అంతే. రోలర్ కోస్టర్ ఎక్కినట్టు ఉంటదంట. హాయ్ మమత. అరే తీసుకున్నా. నా పేరు మమత. నేను నార్సింగ్ నుంచి వచ్చాను. మా వారి పేరు ప్రశాంత్. నాకు 2 పాపలు, వినీత, జ్ఞానద. హాయ్ టు. హాయ్ హాయ్. మేము చిన్నప్పుడు రిక్షాలో వెళ్లే వాళ్ళం తెలుసా. అసలు ఆ కథలే వేరు. ఎంత బాగుండేది తెలుసా. మా రిక్షా అన్న కలిపి వస్తే మేమే దిగి దోసేవాళ్ళం రిక్షా. మా అమ్మ మాత్రం నెల రిక్షా వాడికి డబ్బులు ఇచ్చేది. అప్పటి కాలంలో బెల్ ఉండేది, ఇప్పుడు కాలంలో బెల్స్ కూడా లేవు. ఇప్పుడు బెల్ ఎందుకు? ఇగో చూడు, బెల్ కావాలా నీకు? బెల్ కావాలా చూడు. సూపర్. బాగుందా బెల్? సూపర్. హాయ్ సుమ. హాయ్. నా పేరు మంజుల. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప తేజశ్రీ, బాబు శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ఓకే సరే ఇంకా పోయినా పోనీ చాలా రోజులైంది కదా మీరు రిక్షా ఎక్కి.
ఎట్లుంటుందో చూడండి అసలు ఇప్పుడు రిక్షా ఏం తిన్నారు? లైట్ వెయిట్ అంట, లైట్ వెయిట్ అక్కడ 2 ఇడ్లీలు 4 పూరీలు 2 వడలు. మా రిక్షా ఎక్కే ముందు ఒక రోజు ముందు లైట్ ఫుడ్ డైట్ ఉంటది, అది వచ్చాను నేను. అరే రే రే అరే గాని కదిలింది. రాజాకి జై చెప్పు సుమా కదులుతుంది. రిక్షా రాజాకి జై, ఓ రిక్షా రాజాకి జై, రిక్షా రాజాకి జై, అరే రిక్షా రాజాకి జై. కొంచెం దిగండి. ఇప్పుడు ఒకసారి వెనక్కి నెట్టండి నా బండిని. ఓకే ఫైన్. అమ్మా పరిచయాలైనాయి. వీళ్ళలో ఎవరవుతారో స్టార్ మహిళ, వాళ్ళని నేను రిక్షాలో కూర్చోబెట్టి మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ ఊరేగిస్తా. స్టార్ మహిళలో ఫస్ట్ రౌండ్ పట్టుకోండి చూద్దాం జరా జరా. ఎవరికి వచ్చింది స్టార్ కార్డు? ఓపెన్ ఓపెన్. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నాదే. 20 పాయింట్స్. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. మరి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. పొడుపుతాడు. అడుగు. 2 గిన్నెల్లో ఒకటే మెతుకు. 2 గిన్నెల్లో ఒకటే మెతుకు. ఒకటే మెతుకు. 2 గిన్నెలు అంటే 2 పెదవులు అన్నట్టు. మెతుకు అంటే 4 కాదు, మరి టీతులు ఉంటాయి, అది కౌంట్. అది పెరుగు పచ్చడి అదా? 2 గిన్నెల్లో ఒకటే మెతుకు. కళ్ళ కాదు, మొర్రి పలుకు. మొర్రి పలుకు తెలుసు కదా? మొర్రి పాలు. మొర్రి పలుకు. పలుక. సారె పలుకు. సారె పలుకు అంటే డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్. అయ్యో మర్చిపోయినా చూడు. నాకెందుకు తెలియదు. మొన్ననే అక్కడ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి షేక్ వచ్చాడు. షేక్ రిక్షాని ఎక్కుతాను అన్నాడు. మంచి మంచి కార్లు ఉన్నాయి కానీ షేక్ కి రిక్షానే కావాలంట. రిక్షా ఎక్కిన తర్వాత నాకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు తెలుసా? డ్రై ఫ్రూట్స్. సారపల్ మస్తు ఉంటాయి తెలుసా? సూపర్. ఓకే, మీకేమొచ్చింది చూద్దాం. దింపండి దింపండి, పంజాబ్ దింపండి. చలో చలో పదండి అక్కలు. మొన్న రిక్షాల పోటీలు పెడితే నేను ఫస్ట్ వచ్చాను తెలుసా? అట్లనే ఈడ ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు. ఓకే, ఏ రై రై గో. ఇగో ఇప్పుడు రిక్షాలకు డిమాండ్ తగ్గిపోయింది.
నేను ఏమనుకున్నానంటే మంచిగా సోచాయించి ఒక మస్తు ఐడియా వచ్చింది నాకు. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఐటీలు సాఫ్ట్వేర్లు చదువుతారు కదా, వాళ్ళు రిక్షాలు ఎక్కట్లే. ఎందుకు ఎక్కట్లే? ఏదైనా సిస్టమ్ తీసుకొద్దాం మనం. అందుకని పెట్టానే అందులో సిస్టమ్ పెట్టా. అందులో వైఫై ఫ్రీ లోపలికి ఎక్కిన తర్వాత వాళ్ళ పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ డిమాండ్ తెలుసా మనకి. అరే రిక్షా రాని రిక్షా కావాలని చెప్పి క్యూలు కడుతున్నారు ఆడ. మీకు కూడా కావాలంటే చెప్పండి, చేస్తా. ఓకే వెళ్ళి. రెడీ 1 2 3 గో. कुछ बोलते क्या? ప్రయత్నిస్తే రాదు, వస్తే పోదు. ఏంటది? ప్రయత్నిస్తే రాదు, వచ్చిందంటే పోదు. వస్తే పోదు. ఏందబ్బా అది? ప్రయత్నిస్తే రాదు, వస్తే పోదు. పెళ్ళాం కాదు, వస్తే పోదు. ఓదసలు ఇంకోటి ఉంటది. చెప్పండి. జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి. అరే కరెక్ట్ కదా. రాదు, వచ్చిందంటే పోదు. అదే నాకు పోయినట్టుంది ఇప్పుడు. ఎవరన్నారు పోదని? నాకు పోయింది. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. అనుకున్నా ఆమెకి కళ్ళకు గంతలు కట్టినా కూడా నీ నెక్లెస్ ఇట్లా చమకాయించి కనిపిస్తుందంట. అందుకని అవుట్ అయినావు. మన రిక్షాలో ఎక్కేటప్పుడు ఇట్లా వజ్రాలు అది వేసుకొని ఎక్కొద్దు, దొంగలు ఉంటారు, జాగ్రత్త. నీకోసం వేసుకొచ్చాను. నేనేం చేసినా తెలుసా? నా రిక్షాల వెనకాల CCTV కెమెరాలు పెట్టించా. ఎవరైనా వెనక నుంచి అటాక్ చేస్తే వాడి మొహం నాకు ముందరుండి అద్దంలో కనిపిస్తుంది అన్నట్టు. ఫుల్ హైటెక్ రిక్షా అది. రెడీ 1 2 3 గో. మంజుల 16 పాయింట్లు, శాండీ 18 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏందో చూద్దాం. అరే స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు పాట. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో. నీ వల్లే
చూస్తుంటే ఉండగలనా నిన్నే దాచేసి లేవు పొమ్మంట నీకే నిన్నే ఇవ్వనంట అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నెలకు జారి నాకై వచ్చావే అరే సూపర్ చేశారు. థ్యాంక్ యూ. నా రిక్షాలో మీకు ఒక ట్రిప్ ఫ్రీ. థ్యాంక్ యూ. ఈ పాట ఏ సినిమాలోది? బజార్ నొక్కింది వినీలా. సుకుమారుడు. కరెక్ట్ ఆన్సర్. ఏంది మీ వదిన ఫుల్ ఫాస్ట్ ఉంది. 6. ఇప్పుడు ఒక డైలాగ్. ఇట్లా నరసక్క ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్చాక నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది, కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది, పిడత కింద పప్పు, అన్నిటికంటే చల్లనైంది, ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది, చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఇదిగో ఇదే నా స్పెషల్ బండి. ఆహా. ఇంతవరకు ఎవ్వరు తొక్కలేదు. అదే నాకు కావాల్సింది. ఇదిగో అబ్బాయి, నువ్వు హ్యాండిల్ తిప్పడం బట్టి పెడల్ తొక్కడం బట్టి ఉంటుంది బండి వెళ్లే స్పీడ్. చూడు సంపేసి ఎర్రగొట్టేస్తాను. ఎప్పుడు నవ్వుతూ ఉండేది ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్పారు చిరంజీవి గారు? వినీలా. ఫోటోలో గాంధీ. రిక్షాకి ముఖ్యమైంది సైకిల్ చైను. చైను. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సిగ్గులతో మెరిసా, గుండె ఉరుములతో నిన్ను పిలిచా, ముద్దులుగా కురిసా, ఒళ్ళు హరివిల్లుగా వంచేసా. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే, నువ్వుండ పోకలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. వినీలా విజయకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? మంజుల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఆ షెట్టే. 6. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏందో చూద్దాం. చార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు పట్టకుండానే నేను టైట్, క్యాట్ బాలు
లాగిపెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. గుడుంబ శంకర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఆప్షన్స్: ఏ శ్రేయ, బి మీరా జస్మిన్. మీరా జస్మిన్ కరెక్ట్. 3 పాయింట్స్ తీసుకోండి. మమతా 1, మంజుల 1, శాండీ 1. ఒక మనిషి సాధారణ స్నానాల తొట్టెలో తేలియాడాలంటే ఆ నీటిలో ఎంత ఉప్పు కలపాల్సి ఉంటుంది? ఎంత ఉప్పు? ఉప్పు అంటే మనిషి మామూలుగా మునుగుతాం కదా, అట్లా కాకుండా అట్లా ఫ్లోట్ అవ్వాలంటే ఎంత ఉప్పు కలపాలి? కూరల్లో ఉప్పు కలుపుతాం కానీ స్నానాల తొట్టెలో ఉప్పు కలపడం ఏంటి? ఎంత ఉప్పు కలిపి తీసుకో. ఓకే. ఏ సుమారు 30 కిలోలు, బి సుమారు 110 కిలోలు. 110 కిలోలు కాదు కాదు, 30 కిలోలు. ఉప్పు బాగా కలిసినట్టయితే మనం ఫ్లోట్ అవుతామంట. ఓకే ఓకే రండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంగ్రం కూడా స్తంభించేలా మనసంతా చూపిద్దామా? సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఒరే రిక్షా సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. రాంగ్ ఆన్సర్. ఒరే రిక్షా అన్న ఆర్ నారాయణ మూర్తి. అది రిక్షా ఓడు. అయ్యా అందుకే అన్ని రిక్షాలు ఒకలే ఉండవు. మా రిక్షా చూసావా, హైటెక్ రిక్షా. గోధుమ పంట సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు? ఆప్షన్: ఏ 10,000 సంవత్సరాలు, బి 25,000 సంవత్సరాలు. 10,000. 10,000 సంవత్సరాల నుంచి పండిస్తున్నారంట గోధుమలు. 3 పాయింట్లు. విన్ను 2, మంజుల 1. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరినేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరినేనా. పళ్ళెర చేసి మెరుపై తరినేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి. జ్ఞానేంద్రియాల్లో ఎముక లేనిది ఒకటి చెప్పండి. నాలుక. నాలుక కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. మమత 2, వినీలా 2, శాండీ 2. శరీరంలో అత్యంత దృఢమైన ఎముక ఏది? మన శరీరంలో ఏ ఎముక స్ట్రాంగ్ ఉంటుంది బలంగా? ఆప్షన్స్: ఏ తొడెముక, బి చేతెముక. తొడెముక. అందుకే అందరు ఇట్లా ఒడగొడతారు. తొడెముకే బలంగా ఉంటది. కరెక్ట్ ఆన్సర్. తొడెముక కాంక్రీట్ కన్నా గట్టిది. పేర్ ఎముక అని కూడా అంటారంట. తీసుకోండి. విజయ 1, మమత 1, వినీలా 1. కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. సమయమే ఇక తెలియనంతగా మనసు నటు ఇటు కమ్మిసవే. అగ్ని పర్వతం బద్దలైనప్పుడు దాని నుంచి వచ్చే ద్రవాన్ని ఏమంటారు? లావా. కరెక్ట్. 6. మమత 2, వినిలా 2, శాండీ 1, విజయ 1. లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ అని ఏ అగ్ని పర్వతాన్ని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ స్ట్రంబోలి, బి కిలిమాంజారో. లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్. ఏ స్ట్రంబోలి, బి కిలిమాంజరో. కిలిమంజారో కాదు, స్ట్రంబోలి. ఏం గింబోలినో ఏందో. ఇంకా ఒక బలం. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా. ఓ చుక్క నువ్వే చూడమ్మా,
మీ అక్కని మాట్లాడించమ్మా మేఘాలపై నుండి వస్తారా ఒకసారి రాగాలే తీయంగా తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే. శివతాండవం అనే పదంలో తాండవం అనే పదానికి సాధారణ అర్థం ఏంది? నృత్యం. కరెక్ట్. హాత్ మిలో 6 పాయింట్లు తీసుకో. శివుడు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వ్యక్తీకరించడానికి ఎమోషనల్ గా వేగంగా నాట్యం చేస్తాడు. ఆ నాట్యాన్నే శివతాండవం అంటారు. మన ఆయనలకు కోపం వస్తే ఏం చేస్తారు? అదే చేస్తారు. లేదు, ఈ మధ్య కాలంలో చేతిలో రిమోట్ ఉంటే రిమోట్ వేసి కొడతారు, సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్ కొడతారు. మంచిదే అయిందిలే. ఇవన్నీ వచ్చిన తర్వాత భార్యల్ని కొట్టడం తగ్గించారు. అందుకే భార్యలు కొడుతున్నారు. లేదు సుమా, మా ఇంట్లో అలా కాదులే. మా ఇంట్లో కూడా కాదు, నేను బయట చెప్తున్నా. అమ్మా రిమోట్ పగల కొడితే మనం టీవీ పగల కొట్టాం. అప్పుడు వాళ్ళకే కదా లాస్ట్. అదే మరి ఏం చూస్తారు? మంజుల 3 1 మమత 2 స్మిత వదిన. ఇగో చిన్నప్పుడు రిక్షాలో పోయినారా మీరు ఎప్పుడైనా స్కూల్ కి? వెళ్ళాను సుమా. వెళ్ళారా? ఆ రోజులే వేరు కదా అసలు. గోల్డెన్ డేస్. ఇప్పుడు డైమండ్ డేస్. మా వారితో బైక్ మీద వెళ్తున్నాను. ఓ బో. చెరుకు పంటని ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎన్ని దేశాలలో పండిస్తున్నారు? ఆప్షన్ సుమా. ఏ సుమారు 150, బి సుమారు 100. సుమారు 150 కాదు, సుమారు 100. 100 దేశాల్లో పండుతున్న చెరుకు పంటకి నీరు ఎక్కువగా అవసరం. దాని నుంచి బెల్లం, చక్కెర, పటిక బెల్లం, ఇంకా ఆల్కహాల్ కి కావాల్సిన ముడి పదార్థాలు కూడా చెరుకు నుంచి వస్తాయి. ఇప్పుడు నన్ను అన్నాడు కదా క్వశ్చన్స్, నేను నిన్ను అడుగుతాను. అడుగుతారా? అడగండి. ఖచ్చితంగా. ఫ్రిడ్జ్ ముందు నిలబడితే అది నీతో ఏమని మాట్లాడుతుంది సుమా? ఫ్రిడ్జ్ ముందు నిలబడితే అది నీతో ఏమని మాట్లాడుతుంది? ఫ్రిడ్జ్ ఎట్లా మాట్లాడుతుంది? మాట్లాడుతుంది. నీతో ఎవ్వరైనా మాట్లాడగలరు. ఫ్రిడ్జ్ కూడా మాట్లాడుతుంది. నేను చాలా సార్లు నా రిక్షా ముందు నిలబడితే అదే మాట్లాడలే. లేదు, ఇది ఫ్రిడ్జ్ కదా, మాట్లాడుతుంది. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? క్లోజ్ ద డోర్ అంటుంది. ఓ క్లోజ్ ద డోర్ అంటదా? లేదు సుమా, చెప్పనా? ఇన్సైడ్ కూల్, అవుట్ సైడ్ ఫుల్. అరే అందుకే నాతో మాట్లాడలే, ఆమెతోనే మాట్లాడింది. ఇన్సైడ్ కూల్, అవుట్ సైడ్ ఫుల్. సేమ్ టు యు, సేమ్ టు యు. కంప్యూటర్ కూడా సుమా చెప్పు. కంప్యూటర్ కూడా మాట్లాడుతుందా? కంప్యూటర్ ఏమంటది? చెప్పండి. నన్ను నొక్కు అంటదా? ఏమంటదబ్బా? ఇన్సైడ్ ఇంటెల్, అవుట్ సైడ్ మెంటల్. ఇన్సైడ్ ఇంటెల్, అవుట్ సైడ్ మెంటల్. అరే రే 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 రే. ప్రెషర్ కుక్కర్ ఏమంటది? ఇన్సైడ్ పప్పు, అవుట్ సైడ్ గుప్పు. బలూన్ పగల కొట్టండి. నిన్ను చూస్తే బుద్ధి మారే, నిన్ను చూస్తే హద్దు మీరే, నిన్ను చూస్తే ఆరు నూరే, నిన్ను చూస్తే వన్స్ మోరే, నిన్ను నే చూసి చూడగానే చెంత చేరగానే వయసు నోరు ఊరే. నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే సిక్కు జారే. దడా సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. 6 పాయింట్లు. మంజు 3 2 విన్నీ 2 తర్వాత మమతా 1. ఒకే వాహనంలో డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను అమర్చితే దాన్ని ఏమంటారు? డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ ఇంజిన్ రెండు ఒకటే వెహికల్ లో ఉంటే ఏమంటారు? నేను కూడా నా వెహికల్ కి ఏదో ఒక ఇంజిన్ పెట్టాలనుకుంటున్నా. తొక్కి అబ్బా కాళ్ళు పీకుతున్నాయి. ఆప్షన్స్: ఏ ఎలక్ట్రానిక్ వాహనం, బి హైబ్రిడ్ వాహనం. ఫస్ట్ చెప్పండి. డీజిల్ ఎలక్ట్రిక్ రెండు కలిపి ఒకటే బండిలో పెడితే. హైబ్రిడ్ ఒకటి, ఇంకోటి ఎలక్ట్రానిక్ కాదు, హైబ్రిడ్. ఏ పంటల్లో కూడా రెండు మంచి జాతి ఉండేటువంటి మొక్కల్ని కలిపితే హైబ్రిడ్ అయితే ఇది కూడా. ఇంకా పోయింది పో, ఇంకా పోనీలే, వస్తాయిలే నెక్స్ట్ రౌండ్ లో, లేకపోతే వాళ్ళకే పోతాయి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో పాట. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది,
బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో దాని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నానే పోయింది అమ్మో పాపు గారి బొమ్మో హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో చెప్పండి చెప్పండి చార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం బజార్ రౌండ్ ఇది విజయ చిరంజీవి అక్కడే నాకు డౌట్ వెంకటేష్ అని చూద్దాం ఏయ్ నా గెటప్ లో ఇగో వెంకటేష్ -6 నెక్స్ట్ చిత్రం మంజుల శ్రీయానా చూద్దాం శ్రీయానే కరెక్ట్ 6 పాయింట్లు తర్వాత చిత్రం శాండీ నయనతార కాదు అది రమ్యకృష్ణ ఏగో చెప్పినా రమ్యకృష్ణ అది నయనతార అనుకున్నావు పాయింట్లు పోయినాయి -6 నెక్స్ట్ చిత్రం వినీల జయపతి బాబు చూద్దాం ఏయ్ కరెక్ట్ వినీల 6 పాయింట్లు అంటున్నారు ఆయన నెక్స్ట్ చిత్రం స్మిత 10 9 8 7 కాజల్ చూద్దాం జగపతి బాబు ప్రియమణి కాంబినేషన్ లో పెళ్ళైన కొత్తలో క్షేత్రం ఈ సినిమాలు వచ్చాయి కదా -6 నెక్స్ట్ చిత్రం విజయ కళ్యాణి అంటే చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు ఈ చిత్రాల రౌండ్ అయిపోయింది స్కోర్స్ ఎంతనో చూద్దాం చార్ మైళ్ళలో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా నా రిక్షాతోనే ఇవాళ ఆట ఆడుకుందాం రా ఆ ఆట ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేయాలి ఇగో ఇలా వేసి ఇలా పోసి మళ్ళీ వేసి ఇంకొంచెం వేసి
చాలు 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 చాలే ఆగాగాగా ఎక్కువైతే ఒకటో రెండో తీయండి అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక పుల్ల తీసుకొని ఈ ఊచలో నుంచి ఇలా పొడవాలి. మళ్ళీ ఇంకో పుల్ల తీసుకొని మళ్ళీ పొడవాలి. ఇంకో పుల్ల తీసుకొని ఇలా పొడవాలి. 3 పొడిచినందుకు 6. ఇప్పుడు ఈ 3 తీసుకొని డింగ్ 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 ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క దానికి 6. రెడీ 1 2 3 గో. ఈ 2 సార్లు చేసినారు కదా, అంటే 2 సెట్లు. 2 3 4 5 6 7 42 పాయింట్లు ప్లస్ అదేమో 20 62. కూల్ బాక్స్. రెడీ 1 2 3 గో. కంప్లీట్ కాలే అంటే దీనికి 2 సెట్లు అన్నట్టు. 3 4 5 6 7 8 48 పాయింట్లు. ఏరి ప్లస్ 20 68. రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. రెండు సెట్లు 3 4 5 30 ప్లస్ 20 50. హాట్ బాక్స్ సెట్. రెడీ 1 2 3 గో.
2 3 4 రండి 24 పాయింట్లు ప్లస్ 20 44 ఈ డిన్నర్ సెట్ రెడీ 1 2 3 గో రెండు సెట్లు 3 4 5 6 7 8 48 పాయింట్లు ప్లస్ ఇది 20 68 బ్రెడ్ టోస్టర్ మీ టార్గెట్ 73 గెలిచారనుకో రిక్షాలో ఊరేగిస్తా లేదంటే మంజులా గెలుస్తుంది ఓకే రెడీ 1 2 3 గో రెండు సెట్లు 3 4 5 6 7 8 48 పాయింట్లు ప్లస్ 20 68 హండీ సెట్ ఓకే ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ మహిళ మంజుల ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటున్నారా కండ బలం గుంటె బలం గాలి బలం కష్ట బలం లేదు భయం మాకు జయం 1 2 3 4 దేవుడైన జీవుడైన రిక్ష బోడుర్రా భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా లోడే దౌడే శాలి బండ గోలుకుండ బండు గట్టుకుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోడ్